హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. రాఖీ పౌర్ణమి స్పెషల్ అనమాట. ఎంతో ఈజీగా అయిపోతుంది. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది అనమాట ఈ స్వీట్. అయితే ఇప్పుడు ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యేంత వరకు ఉండాలి. ఆ తర్వాత ఒక బౌల్ మైదా తీసుకోవాలి. మైదా తీసుకున్నాక మైదాని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మైదా, ఇప్పుడు 1/3 నెయ్యి తీసుకోవాలి. నెయ్యిని కొంచెం కొంచెం మైదాలో వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ నెయ్యి కలుపుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఆ తర్వాత మైదా స్ట్రక్చర్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకొంచెము మిగిలిపోయిన నెయ్యి వేసేసుకుందాం. కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. తీసుకొని పిండిలో వేసేసుకొని కలుపుకోవాలి. 2 విడతలుగా వేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. దగ్గర పడుతూ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో కలుపుకోవాలన్నమాట. చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని 2గా తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్కి నెయ్యి రాసుకోవాలి. బటర్ పేపర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక భాగాన్ని ఇలాగా బౌల్లో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన భాగం పిండి ఉంది కదా, ఆ పిండిలో మనం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ వేసుకున్నానండి. గ్రీన్ కలర్ వేసేసుకొని ఫుడ్ కలరు బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా స్ప్రెడ్ చేసుకున్న పిండి పైన ఈ భాగాన్ని కూడా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న బాదంని పిండి పైన వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ పెట్టుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా స్వీట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో ఈజీ అన్నమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.